తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. కమిషన్లు మామూళ్ల మత్తుకు అలవాటు పడి తమ మాట విననందుకు పొత్తు ధర్మాన్ని కూడా పక్కన పెట్టి లక్షలు పెట్టి కట్టుకుంటున్న ఇంటిని కూల్చేశారు. కూల్చివేతలు 100% సమంజసం అంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ సమర్థించుకున్నారు. సాటి మనిషికి కష్టం వచ్చిందని అండగా నిలవటానికి వెళ్లిన ప్రతిపక్ష పార్టీ నేతలపై పోలీసులతో కేసులు పెట్టించారు. కట్ చేస్తే పచ్చ నేతల అరాచకాలపై ప్రజలతో పాటు సొంత పార్టీ నేతల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో తన పార్ట్నర్ను ఒడ్డున పడేసేందుకు ఆ ఎంపీ రంగంలోకి దిగారు. తప్పంతా అధికారులపై తోసేసి మంత్రి కోసం సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇంతకీ ఎవరా ఎంపీ? వాజ్ స్టోరీ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇటీవల జనసేన కార్యకర్త ఇల్లును భారీ బందోబస్తు నడుమ నేలమట్టం చేసిన ఘటన పెద్ద దుమారాన్నే రేపింది. బాధితుల ఆవేదనకు ప్రతిపక్ష పార్టీ తోడవ్వడంతో కూటమి పార్టీ నేతలు కాలు కాలిన పిల్లిలా చేసిన తప్పును ఎలా కవర్ చేసుకోవాలో తెలియక నానా తంటాలు పడుతున్నారు. మచిలీపట్నం 6వ డివిజన్ పరిధిలోని కొబ్బరి తోటకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త శ్రీపతి వెంకటాచలం కుటుంబం 2024లో 290 గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే 6వ వార్డు డివిజన్కు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న టీడీపీ నేత దిలీప్ వెంకటాచలం ఇంటి నిర్మాణ ప్లాన్కు అప్రూవల్ రాకుండా అడ్డుకున్నాడు. ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగినా మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడైన టీడీపీ నేత దిలీప్ను కాదని తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో వెంకటాచలం హైకోర్టును ఆశ్రయించారు. ఆన్లైన్లో బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ తెచ్చుకుని ఇటీవల ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. అయితే ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన రోజు నుంచి టీడీపీ నేత దిలీప్ వెంకటాచలం కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఇల్లు కట్టుకోవాలంటే గజానికి 5,000 తనకు కమిషన్ ఇవ్వాలని దిలీప్ డిమాండ్ చేశాడు. దీంతో డబ్బులు ఇచ్చేందుకు వెంకటాచలం ససేమిరా అన్నాడు. ఈ క్రమంలో వెంకటాచలం ఇంటి నిర్మాణంలో భాగంగా స్లాబ్ నిర్మాణం చేశారు. అయితే తనకు డబ్బు ఇవ్వకుండా ఇంటి నిర్మాణం పూర్తి చేస్తూ ఉండడంతో టీడీపీ నేత దిలీప్తో పాటు మంత్రి కొల్లు రవీంద్ర అహం దెబ్బతింది. దీంతో 200 మంది పోలీసులను, మున్సిపల్ అధికారులను, బుల్డోజర్లను రంగంలోకి దించారు. బుల్డోజర్తో వెంకటాచలం ఇంటి స్లాబ్ను కూల్చివేయించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న జనసేన శ్రేణులు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులను ఏర్పాటు చేసి మరీ అందరినీ అడ్డుకుని జనసేన కార్యకర్త ఇంటిని కూల్చివేశారు. పోలీసులు తన ఇంటిని కూల్చివేయిస్తున్న సమయంలోనే వెంకటాచలం కుటుంబం మంత్రి కొల్లు రవీంద్రను కలిసింది. తమ ఇంటిని కూల్చకుండా కాపాడాలంటూ వేడుకున్నారు. కానీ మంత్రి కొల్లు రవీంద్ర కనీసం కనికరం చూపకపోగా ఇది నాకు ప్రెస్టేజ్ ఇష్యూ, అక్కడి నుంచి మీరు వెళ్లిపోండంటూ తేల్చి చెప్పేశారు. దీంతో మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నేత దిలీప్పై జనసేన కార్యకర్త వెంకటాచలం, జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి ఓటేసిన కూటమి నేతలు తమను నట్టేట ముంచడంతో బాధిత కుటుంబం వైఎస్ఆర్సీపీ నేతలు పేర్ని నాని, పేర్ని కిట్టుని ఆశ్రయించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు కూల్చివేయించిన ఇంటిని పరిశీలించేందుకు వెళ్లిన మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టుని పోలీసులు అడ్డుకుని నానా రచ్చా చేశారు. పోలీసుల వైఖరిపై పేర్ని నాని, పేర్ని కిట్టు ఆగ్రహం వ్యక్తం చేసినందుకు వారిపై అక్రమ కేసులు పెట్టించారు. అంతటితో ఆగకుండా మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్ పెట్టి మరి జనసేన కార్యకర్త వెంకటాచలం ఇల్లు ముమ్మాటికి అక్రమ కట్టడమే అంటూ అధికారులను సమర్థించారు. కూటమి ప్రభుత్వ భాగస్వామి పార్టీ జనసేన కార్యకర్తకే ఇంతటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల సంగతేంటనే చర్చ మచిలీపట్నంలో మొదలైంది. మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకుండానే వెంకటాచలం ఇంటిని కూల్చివేసిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అధినేత మాటను కాదనకుండా కూటమి పొత్తు ధర్మానికి కట్టుబడి ఓట్లేసి గెలిపించినందుకు ఇదేనా తమకు లభించే బహుమతి అంటూ జనసేన పార్టీలో ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉండడంతో ఈ సెగ పార్టీకి గట్టిగానే తగిలింది. దీంతో ఈ వివాదానికి బ్రేక్ వేసి తన పార్ట్నర్ మంత్రి కొల్లు రవీంద్రపై వస్తున్న వ్యతిరేకతను తగ్గించేందుకు మచిలీపట్నం ఎంపీ, జనసేన నేత బాలశౌరి రంగంలోకి దిగారట. ఇల్లు కూల్చివేస్తున్నప్పుడు ఎంతమంది ఫోన్లు చేసినా స్పందించని బాలశౌరి ఆఘమేఘాల మీద ఇప్పుడు బాధితుడి ఇంటికి వెళ్లి మరీ వారిని పరామర్శించారు. జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం ఇంటిని కూల్చివేయడం చాలా దారుణమని, అధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఇంటిని కూల్చివేయడం తప్పని, సరైన ఆధారాలు లేకుండా కూల్చివేయడమేనా అని ప్రశ్నించారట. జనసేన కార్యకర్త ఇంటిని కూల్చడాన్ని అధికారులతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర కూడా సమర్థించారు. కానీ ఎంపీ బాలశౌరి కొల్లు రవీంద్ర పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం అధికారులను టార్గెట్ చేసి తన పార్ట్నర్ కొల్లు రవీంద్రను ఈ వ్యవహారం నుంచి బయటపడేసేలా బాలశౌరి మాట్లాడడం జనసేన కార్యకర్తలను, బాధిత కుటుంబాన్ని విస్మయానికి గురిచేసింది.